ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ పోదు అని చెప్పారు. వారు అన్నట్టు పార్లమెంట్ మెంబర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తోనే నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఇదివరకు మనం జగిత్యాలను స్మార్ట్ సిటీగా చేయాలని ప్రయత్నం చేసి ఒక 2-3 ఊర్లు కలుపుతామంటే వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ తీసేస్తామన్నారని చెప్పి ఆనాడు ఆపడం జరిగింది అధ్యక్ష. అట్లా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వారిని అడిగినాం. 1. 2, రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా చాలా అవసరం అధ్యక్ష. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కన్నది కూడా డెఫినెట్లీ వయబుల్ ఆప్షన్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనము కట్టినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎయిర్పోర్ట్కి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు, ఫీజిబిలిటీ లేక రద్దు చేశారా, అవసరం లేక రద్దు చేశారా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. అయితే రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కేసీఆర్ గారు 9/12/2022లో ఫౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్ష. ఆ రోజు సోనియా మేడం బర్త్డే కాబట్టి మీరు బిజీగా ఉండి నోటీస్ చేయలేదేమో మాకు తెలియదు. మళ్ళీ మేము ఫౌండేషన్ వేసిన దానికి మీరు ఫౌండేషన్ వేసినామంటే ఇబ్బంది ఏం లేదు, ఫౌండేషన్ గట్టిగా ఉన్నా కూడా కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. దీనికి కాంబినేషన్లో ఇంకొక ప్రశ్న అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు సార్ చెప్పినారో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు, అట్లానే రాయదుర్గ్, ఈ మొత్తం 4-5 ఇష్యూస్ ఏవైతే చెప్పారో అధ్యక్ష, వాటన్నిటికీ సంబంధించి మనీకి సంబంధించి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అవసరం అంటే మేము అప్పులు తీసుకొని వస్తాము, కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకొని వస్తామని చెప్పారు అధ్యక్ష. దీంట్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీని ఒక 1762 కోట్లుగా ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నది అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే అని చెప్తా ఉన్నారు. మరి ఈ సంస్థలతో అప్పులు వీటికి సంబంధించినటువంటి చర్చలు ఎంతవరకు వచ్చినాయి, మనకు కంప్లీట్గా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వర్కౌట్ అయిందా, దీంట్లో ప్రభుత్వం పే చేయాల్సినటువంటి కాంపోనెంట్ ఆల్రెడీ పే చేశారా అన్నటువంటి అంశాలు కూడా వారు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారు చెప్పినటువంటి 5 లైన్ల అధ్యక్ష, నాగోల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్, అట్లానే మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ టు చంద్రాయన్ గుట్ట, మియాపూర్ టు పటన్ చెరు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్, ఈ మొత్తం కలిపి 24,000 కోట్లు అయితే ఉన్నాయి అధ్యక్ష. 24,000 కోట్ల కోసం మరి కంప్లీట్ ఫైనాన్షియల్ క్లోజర్ పాసిబిలిటీ ఉందా, దానికి సంబంధించి అప్పుల విషయం కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రధానమైన ఉద్దేశం ఈరోజు రాయదుర్గ్ మైండ్ స్పేస్ శంషాబాద్కు సంబంధించి ఈరోజు కనెక్టివిటీ కావాలి అధ్యక్ష. మైండ్ స్పేస్కు సంబంధించి అక్కడ ఉన్న మిత్రులకు, అక్కడ ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా మేము ఫెసిలిటీ కల్పించాలని ఇంతకుముందే చెప్పాము అధ్యక్ష. నౌ ఇట్ ఈస్ ఫ్రమ్ అలైన్మెంట్ నాగోల్ టు ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్. సో వీ చేంజ్ ఇట్, అలైన్మెంట్ చేంజ్ చేసి వారికి కూడా మెట్రో రైలు సంబంధించి మేము ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసాము అధ్యక్ష, ఈ నాగోల్ ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆ విధంగా వీటిని కూడా తీసుకురావాలని చెప్పాము. అప్పుడు వేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు, మర్చిపోయారు. దాని తదుపరి తీసుకున్న చర్యలేంటి? నథింగ్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2nd ప్లేస్ నుంచి 9th ప్లేస్ పోవడానికి కారణం ఏంది? ఆ కమిట్మెంట్తోనే అధ్యక్ష అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కోరారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా నిధులు సమకూర్చే ప్రయత్నంలో మేము ఎక్కడ కూడా వెనుకపోమని. ఆ సందర్భాల్లో చాలా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటితో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. జైకాకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు, జైకాకు సంబంధించి మేము ప్రస్తావన చేశాం, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. లోన్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఆ జైకాకు సంబంధించి ప్రిలిమినరీ కన్సెంట్ వచ్చిన అధ్యక్ష, వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో వస్తుందని చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే ఏ విధంగా చేయాలనే ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం కూడా ఆ ప్రక్కన కొనసాగిస్తూ ఉన్నాం. రెండవది, మరొక ప్రశ్నకి గౌరవ సభ్యురాలు అడిగిన దానికి ఒకటి అధ్యక్ష, మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తేనే ఎన్ఆర్ఈజీఎస్కు, డెవలప్మెంట్ అథారిటీ విల్ నెవర్ కర్టేల్ ఆర్ స్టాప్ ఎన్ఆర్ఈజీఎస్. ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ప్లానింగ్, రోడ్స్ ఎక్కడ వేయాలా, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లానింగ్ చేసి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ విలేజ్కి సంబంధించి రేపు పొద్దున విస్తీర్ణత అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు యూనిఫామ్ వేగా ఉండాలి, ఆర్గనైజ్డ్ వేగా ఉండాలని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అథారిటీని డెవలప్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫీజిబిలిటీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తావన చేస్తూ కన్సల్టెంట్స్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మేము రాబోయే కాలంలో
వన్ కంపోనెంట్ ఆల్సో వీ హ్యావ్ కెప్ట్ ఫర్ పీపీపీ మోడల్ అధ్యక్ష. ఇదర్ ఇట్ మే బి 4% or 8% or 12%. ఎవరైనా ముందుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం ముందుకొచ్చే ఆ సమన్వయంతో ముందుకెళ్తాం. ఆ విధమైన ప్యాటర్న్ని డెవలప్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తా ఉన్నాము. అతి త్వరలో కూడా దీన్ని మరి కార్యాచరణలు పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను.